అందరికీ నమస్కారం అండి. ఈసారి అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ నటించిన 'రాజా రమేష్' ఈ చిత్ర విశేషాలు చూద్దామండి. ఈ చిత్రం జూలై 21, 1977 విడుదలైంది. అంటే 49 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ చిత్రం ఒక బెంగాలీ చిత్రానికి రీమేక్. బెంగాలీ చిత్రం పేరు 'సన్యాసి రాజా'. ఉత్తమ్ కుమార్, సుప్రియాదేవి ఆ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషించారు. తెలుగులో ఆ పాత్రలు అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ పోషించారనమాట. అది ఒక బేస్. తర్వాత ఈ 'సన్యాసి రాజా' అనే బెంగాలీ సినిమా కూడా 'బావలా కేస్' అనే ఒక కేస్ మీద బేస్ అయి తీశారు. దాన్నే తర్వాత మన వాళ్ళు తెలుగులో తీశారనమాట. సినిమా చెప్పాను కదా! జూలై 21న విడుదలైంది 77లో. 'రాజా రమేష్' కథానాయిక వాణిశ్రీ, నిర్మాణ సంస్థ సుగుణ పిక్చర్స్, నిర్మాత ఎం. శేషగిరిరావు, దర్శకుడు వి. మధుసూదన్ రావు. రీమేక్ చిత్రాల దర్శకుడిగా పేరు పొందిన వి. విక్టరీ మధుసూదన్ రావు ఈ చిత్రానికి దర్శకుడు. సంగీత దర్శకుడు కెవి మహాదేవన్, తర్వాత ఛాయాగ్రహణం పిఎస్ సెల్వరాజ్. కానీ ఈ చిత్రం అక్కినేని వాణిశ్రీ కాంబినేషన్లో వచ్చినా కానీ అనుకున్నంతగా ఈ చిత్రం ఆడలేదండి. అంటే ఎందుకో కానీ చిత్రాన్ని పెద్దగా తెలుగు ప్రేక్షకులు ఆదరించలేదు. అది కూడా ఒక దీనిగా చెప్పుకోవాలి. తర్వాత పాత్రలు, పాత్రధారులు ఈ చిత్రంలో చూసుకుంటే 'రాజా రమేష్' చంద్రభూపతిగా అక్కినేని నాగేశ్వరరావు, రాణి ఇందుమతి దేవి అంటే రాజా రమేష్ భార్యగా వాణిశ్రీ, వాళ్ళ ఇంటి డాక్టర్గా డాక్టర్ శేషగిరిగా జగ్గయ్య, పద్మజ అనే పాత్రలో కాంచన, దివాన్జీగా పిజే శర్మ, లాయర్ పాత్రలో శ్రీధర్, వైకుంఠం మిక్కిలినేని. వీరు ఈ చిత్రంలోని ముఖ్య పాత్రధారులుగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత చిత్ర కథ చూసుకుంటే స్థూలంగా 'రాజా రమేష్' జమీందారు. ఇతను ముఖ్యంగా సంగీతం, నాట్యాల పట్ల చాలా అనురక్తి కలిగినవాడు. అతని భార్యే చెప్పుకున్నాం కదా ఇందుమతి, వాణిశ్రీ ధరించిన పాత్ర అన్నమాట. కానీ అతను ఈ సంగీత నాట్యాల పట్ల తనకున్న అనురక్తితో భార్యను, తన బాధ్యతలను కూడా విస్మరిస్తూ ఉంటాడు. అంటే నిర్లక్ష్యం చేస్తూ ఉంటాడనమాట. అప్పుడే అతని దగ్గర పనిచేస్తున్న డాక్టర్ శేషగిరి అంటే జగ్గయ్య వేసిన పాత్ర ఈ అవకాశాన్ని వినియోగించుకుంటాడు. ఎందుకంటే అతనికి ఇందుమతి దేవి మీద కోరిక కలుగుతుంది. అంచేతను ఆ అవకాశాన్ని వినియోగించుకొని రాజాను అడ్డు తొలగించుకొని ఆమెను లోబరుచుకుంటాడు. కానీ అనుకోకుండా కొంతకాలం తర్వాత రాజా ఒక సన్యాసి రూపంలో తిరిగి వస్తాడు. ఈ రాజాని అది ఎలా అయింది అనుకుంటే, ఆ రాజాని కప్పిపెట్టిన తర్వాత ఆ రోజు వచ్చిన వర్షంలో అతను అక్కడి నుంచి కొట్టుకుపోయిన తర్వాత కొందరు అతన్ని రక్షిస్తారనమాట. అలా అతను ఒక సన్యాసిగా మారి మళ్ళీ తన దివాణానికి వస్తాడనమాట. అక్కడి నుంచి అతను ఎలా తను రాజాని నిరూపించుకున్నాడు. తర్వాత ఆ దివాణం మొత్తం తన దగ్గర పనిచేసే వాళ్ళకి రాసి ఇచ్చేసి సన్యాసిగా మారి వెళ్ళిపోతాడు. చిత్ర ముగింపు అదనమాట. అదండి ఈ చిత్రకథ స్థూలంగా చూసుకుంటే. కానీ ఇది మంచి పాటలు అవి ఉన్న చిత్రం. నాట్యాలు, పాటలు చాలా ఉంటాయి చిత్రంలో. తర్వాత అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ బాగానే నటించారు ఇద్దరు కూడా. జగ్గయ్య కూడా బాగా నటిస్తారు ఈ సినిమాలో. సినిమా బాగుంటుంది కానీ ఆడలేదు. తర్వాత ఈ చిత్రంలో పాటలు మొత్తం 8 పాటలు ఉన్నాయండి. కేవి మహాదేవన్ అనుకున్నాం కదా! కొన్ని తర్వాత బాలసుబ్రహ్మణ్యం ముఖ్యంగా ఈ పాటలన్నీ పాడారు. ఆత్రేయ రచన. మాటలు, పాటలు ఈ చిత్రానికి ఆచార్య ఆత్రేయ. ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పాటలు ఉన్నాయంటే 'నెల్లూరి నిర్జాణ నజరైన చిన్నదాన', 'వాయించు ఆదితాళం', 'నెల మీద జాబిలి నింగిలోన', 'ఎంతో రసికుడు దేవుడు', 'చంద్రుడు కనబడలేదని', 'నెల్లూరి నిర్జాణ', తర్వాత 'ఎంతో రసికుడు దేవుడు' మెయిల్ వాయిస్‌లో వస్తుందండి. 'దేనికోసం వెతుకుతున్నావురా దొర దేన్ని కోరి వెతుకుతున్నావు'. ఇవన్నీ కూడా ఆచార్య ఆత్రేయ రాసిన పాటలు బాగుంటాయి. మీనింగ్‌ఫుల్‌గా ఉన్న పాటలనమాట. కేవి మహాదేవన్ సంగీత దర్శకుడు అని చెప్పుకున్నాం కదా! అదండి. సినిమా మటుకు అక్కినేని నాగేశ్వరరావు గారి సినీ చరిత్రలో ఒక ఫ్లాప్ చిత్రంగా మిగిలిపోయింది. 77లో వచ్చిన ఈ చిత్రం. అవండి 'రాజా రమేష్' చిత్ర విశేషాలు. మీకు కూడా ఈ చిత్రం గురించిన విశేషాలు కామెంట్స్ బాక్స్‌లో పంచుకోండి. మళ్ళీ ఇంకో చిత్ర విశేషాలతో ఇంకో వీడియోలో కలుసుకుందాము. అంతవరకు సెలవు. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. పార్నందీస్ టాక్ షోకి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.